కథాకమలం విందాం పాటిద్దాంకు పునర్స్వాగతం. మరి April 16th, today is Thursday as you all know, and today is a special day called World Voice Day. World Voice Day. అర్థమైంది కదా? So it's an annual awareness event dedicated to recognizing the importance of human voice and voice related issues. పిల్లలు మనందరికీ తెలుసు కదా, అన్ని లివింగ్ థింగ్స్ని కన్సిడర్ చేస్తే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఓన్లీ లివింగ్ థింగ్ విచ్ క్యాన్ స్పీక్, విచ్ కెన్ గివ్ వాయిస్ క్యాన్ బీ హర్డ్ బై ఆర్ గివెన్ బై అదర్ యానిమల్స్, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ మాట్లాడగలిగేది మాత్రం మనమే. ఆ వాయిస్కి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఆర్ ఇన్ని పదాలు, ఇన్ని లైక్ వర్డ్స్, ఇన్ని మీనింగ్స్ ఇవ్వగలిగే వాయిస్ మాత్రం సృష్టిలో మన ఒక్కరికే ఉంది. సో యువర్ వాయిస్ ఈజ్ యూనిక్ అండ్ షుడ్ బి హర్డ్ టుడే అండ్ ఎవ్రీ డే. పిల్లలు, కీప్ యువర్ వాయిస్ స్మూత్ అండ్ రెస్పెక్ట్ యువర్ వాయిస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ప్రొక్యూర్ ఇట్ ఫర్ ఎవర్, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మై వాయిస్ టు, రైట్? అండ్ ఇంకొకటి స్పెషల్ డే ఏంటి అంటే సేవ్ ది ఎలిఫెంట్. ఆ డే కూడా ఈరోజు వరల్డ్ వైడ్ డే సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ దే బ్రింగ్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలిఫెంట్ అండ్ వై ఇట్ ఈస్ బికమింగ్ ఎక్స్టింక్ట్. లైక్ ఎలిఫెంట్ కమ్యూనిటీ తక్కువ అయిపోతుంది. ఇట్ ఈస్ బికాస్ ద హ్యాబిటాట్ లాస్ caused by deforestation and they are getting the forests are becoming fragmented. That's the reason elephants are losing their habitat. So adi kuda jarugutundi. So that's the reason Save the Elephant Day is being brought out. And ee roju entante like researchers and the elephant lovers, they all come together on same platform and they give their voice like how to keep the elephants safe. Right? 1980 a law has been brought that elephant tusk like ivory కోసం ఎలిఫెంట్స్ని చంపేస్తారు, రైట్? సో అది చెయ్యకుండా 1980 ఒక law has been brought out. But as of now, according to the studies, every 30 minutes one African elephant is killed for its tusk. సో ఇమాజిన్ హ్యూమన్స్ ఎంత గ్రీడీగా ఉన్నారు. బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్ ఓన్లీ ద ఎలిఫెంట్ పాపులేషన్ ఇస్ గోయింగ్ డౌన్. సో ఇది ఎంతవరకు సబబో మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. మరి కథలోకి వెళ్ళిపోదాం. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు, అయినా ₹1 కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బును బంగారం కొని ఆ బంగారం అంతటిని అందులో దాచి ఉంచుకుంటూ ఉండేవాడు. రోజు ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్ళీ కొత్త బంగారం కొన్నప్పుడు మళ్ళీ గొయ్యిని తవ్వడం, మళ్ళీ బంగారం పెట్టడం, మళ్ళీ గొయ్యిని కప్పేయడం జరుగుతూ ఉండేది. కొన్నాళ్ల పాటు ఇదే అతని ముఖ్యమైన దినచర్యగా ఉండేది. అంటే ఆ యావలో ఉండిపోయాడు. డబ్బులు సంపాదించడం, బంగారం కొనటం, ఆ గొయ్యిలో దాయటం, ఇదే ఆ యావ. అంటే లైక్ బికమింగ్ వెరీ ఒక విధంగా ఏమనుకోవచ్చు అంటే హీ హాజ్ బికమ్ హ్యాబిచ్యుయేటెడ్. ఓకే, హ్యాబిచ్యుయేటెడ్ కన్నా కూడా హీ హాజ్ బికమ్ ఎడిక్టెడ్ అని కూడా అనొచ్చు. ఈ విషయంలో చూద్దాం, ముందు వెళ్ళి కథలో ముందుకు వెళ్తే ఏమవుతుందో. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది కదా, రహస్యం ఎప్పటికైనా తెలుస్తుంది. ఒకనాడు ఓ దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూస్తూ ఒక రాజు ఏం చేశాడు, ఆ రాత్రి దొంగ గొయ్యని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. అంటే ఒక దొంగ ఈయన చేసే పని అంతా రోజు కొన్నాళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, గొయ్యి తవ్వుతున్నాడు, ఏదో పెడుతున్నాడు అని చెప్పి అబ్జర్వ్ చేసి ఒకరోజు రాత్రి గొయ్యి తవ్వి బంగారాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఎప్పట్లాగే గొయ్యిని తవ్వి, అంటే ఇదే యావ కదా ఇతనికి, రోజు డబ్బులు సంపాదించడం, దాంతో బంగారం కొనటం, గొయ్యి తవ్వటం, అందులో పెట్టడం. సోమయ్యకు గొయ్యిని తవ్వి
చూసుకున్న సోమయ్యకు గుండాగినంత పని అయిపోయింది. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం ఏది అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ మనసులో బాధపడిపోయాడు. ఎందుకంటే బయటకు చెప్పలేడు ఆ గొయ్యలో బంగారం దాచుకున్నానని. కానీ కాసేపటికి ఏడుస్తూ గట్టిగా కేకలు పెడుతున్నాడు. అటుగా పోతున్న ఓ పెద్ద మనిషి, అంటే వాళ్ళ ఇంటి పెరట్లోంచి వెళ్తున్న పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలు ఇంతకీ నువ్వు ఎందుకు అంత బంగారం కొని దాచిపెడుతున్నావు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. ఏమీ చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. దాచుకుని పెద్ద ఉన్నవాడు అయిపోదాం అనుకున్నాను, బంగారం నేనేం చేసుకుంటాను అని సోమయ్య బాధగాను తెలివి తక్కువగాను మాట్లాడాడు. అలాగా, అయితే ఈ పెద్ద గులకరాయిది ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకుని ఎప్పట్లాగే రోజు వచ్చి చూసుకో, దాంతో ఏం చెయ్యాలనుకోలేదు కదా నువ్వు అని అన్నాడు ఆ పెద్ద ఆయన. ఆ గులకరాయిని చూసి నీ బంగారం ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడా పోలేదనుకుని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిని తను వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. చూసారా, ఇవాళ వాయిస్ డే కదా, నా వాయిస్ ఇటు అటు అయింది, సారీ ఫర్ దాట్, బట్ స్టిల్ కీప్ ఆన్ గోయింగ్. సో ఆ పెద్ద మనిషికి చిరాకు వచ్చిందన్నమాట. నువ్వు ఇంత బంగారం ఎందుకు ఆ గొయ్యిలో ఎందుకు రాస్తున్నావు, రోజు నీకేమన్నా ఏం టార్గెట్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఏం లేదు, ఊరికే అలాగా దాచుకుందాం అనుకున్నాను అని చెప్పాడు. చిరాకు వచ్చి పెద్ద గులకరాయి అంటే పెద్ద రాయి అన్నమాట. గులకరాయి అంటే యాక్చువల్గా చిన్నది, పెద్ద గులకరాయి అన్నారు కాబట్టి కథలో పెద్ద బండరాయి అనుకోవచ్చు మనం. ఆ బండరాయిని ఇచ్చి వెళ్ళాడు. ఇక చేయునది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. ఆ రాయి అక్కడ పడేసి బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇది మరి కథ. ఓకే, మరి టైటిల్ ఎలాగో ఇస్తారు మీరు. మరి చిన్నపిల్లలకి ఈరోజు ప్రశ్న, నిన్న పెద్దవాళ్ళకి అడిగాను కదా మొదటి ప్రశ్న, ఈరోజు చిన్నపిల్లలకి మొదటి ప్రశ్న. బంగారాన్ని ఇంగ్లీష్లో లేకపోతే వాట్స్ ద కెమికల్ నేమ్ ఆఫ్ గోల్డ్? ఓకే, గోల్డ్ శాస్త్రీయ నామం ఏంటి? వాట్స్ ద కెమికల్ నేమ్ ఆఫ్ గోల్డ్? మీలో గోల్డ్ అంటే అందరికి ఇష్టమా, ధరిస్తారా? ఓకే ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్ టు ద అడల్ట్స్ ఆర్ పెద్దవాళ్ళకి. Is there any correlation between the person in the story and what's happening to the elephants till on day? That is, killing the elephants for every 30 minutes, African elephants. That's the question. Is there any relation between the person in the story and elephants being killed for every 30 minutes for their tusks? Right? ఇది మరి కదా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాన్ సుఖినో భవంతు. జై హింద్. కామెంట్ బాక్స్లో కలుద్దాం. బాయ్.